రవీంద్ర జనగాంలో మున్సిపాలిటీలో ఇప్పటికే అభ్యర్థులు అక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఏదైతే ప్రధానంగా బీఆర్ఎస్కి గెలిచినటువంటి ఎవరైతే వార్డుకి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా క్యాంప్ రాజకీయాలకి తెరదించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏంటి అక్కడ క్యాంప్ రాజకీయాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అనుకోవచ్చు? అభ్యర్థులు ఏమైనా ఎక్కడికైనా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉందా? టీఆర్ఎస్ పార్టీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా సరే దీన్ని కైవసం చేసుకోవడానికి కోసం ఇండిపెండెంట్కి గెలుతున్నా అంటే మరి సరి సమానం పోటీ స్థానాలు వచ్చినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులు నలుగురు రావడం, మొత్తం మీద నలుగురు గెలవడంతోనే ఆ నలుగురిని ఎవరు ఏ పార్టీ వాళ్ళు తీసుకెళ్ళి ఏ పార్టీ వాళ్ళని సంప్రదింపులు చేసి ఎవరైతే వాళ్ళ ఆధీనంలోకి తీసుకుని వెళ్తారో అప్పుడు ఆ పార్టీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా సాధనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళు కూడా అడ్డుపడి వాళ్ళను కూడా కారణంలో తీసుకుపోవడం జరుగుతుంది. మొత్తం మీద ఉత్కంఠనే రేపొచ్చు అంటే ఇంకా 2 గంటలలో తేలాల్సినటువంటి తుది ఫలితాల నేపథ్యంలో మొత్తం మీద ఎవరిని ఆ నలుగురు అభ్యర్థులు వాళ్ళు కూడా మేము కూడా ఆస్పిరెంట్లో ఉన్నాం, మాకు చైర్మన్ పదవి ఇస్తేనే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామనేది కూడా ఒక వదంతులు అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తం మీద ఎటు మలుపు తిరిగేది ఇంకా 2 గంటల తుది ఫలితాలు అయితే తేలనున్నాయి. మనోజ్. రైట్ రవీంద్ర, ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ పరిసరాల దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఎన్ని డివిజన్ల వారీగా ఓట్లు లెక్కించేటువంటి పరిస్థితి ఉంది? వరంగల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అలాగే అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎప్పటికల్లా తుది ఫలితం క్లియర్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది? ఇంకా 2 గంటలలో దాదాపుగా తుది ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్ధనపేటలో కానీ ఇక్కడ కే సముద్రంలో కానీ పర్కాల్లో కానీ భూపాలపల్లి అంటే అంతటా కూడా ఇంకా ఎండింగ్లో దాదాపుగా వచ్చినటువంటి సందర్భంలో ఉన్నట్టయితే ఇంకా 2 గంటలలో దాదాపుగా తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నది. ఇందులో ఇంకా మెరుగైన ఫలితాలు అంటే 6 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ ఇంకా 6లో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నటువంటి సందర్భం ఉంది. మొత్తం మీద ఇంకా 2 గంటలు కనుక జరిగినట్లయితే కనుక ఈ మిగతా 6 కార్పొరేషన్లలో ఎక్కడి నుంచి ఎన్ని స్థానాలు కైవసం చేసుకుని అనేది మనం ఇంకొక తుది ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. మనోజ్. రైట్ రవీంద్ర. ఇప్పటివరకు జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో దాదాపు 2581 పై చిలుకు డివిజన్లకి ఇప్పటికే 2070 పై చిలుకు డివిజన్ల వారీగా ఇప్పటికే ఫలితాలు ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ట్రెండింగ్ ఎప్పటికప్పుడు మనం చూస్తున్నాం. దాదాపు 1070 డివిజన్లను కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 599 డివిజన్లకు సంబంధించినటువంటి వార్డుల్లో కొనసాగుతుంది. బీజేపీ కూడా 185 వార్డులు అలాగే ఇతరులు వచ్చి 180 వార్డుల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా 116 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో 116 మున్సిపాలిటీల్లో దాదాపుగా 37 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగుతుంది. ఇక బీఆర్ఎస్ 7 మున్సిపాలిటీలకి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉదయం నుంచి దాదాపుగా 7 మున్సిపాలిటీల్లోనే ఒక ట్రెండింగ్ ఒక అటు ఇటు కొనసాగుతూనే ఉంది, దోబుచ్చులాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక మొత్తానికి చూసుకుంటే 116 మున్సిపాలిటీల్లో మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం ఏదైతే ఉందో తెలంగాణ మున్సిపాలిటీలో దాదాపు 15కి సంబంధించిన మున్సిపాలిటీలు హంగు దిశగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఏ పార్టీకి దక్కనటువంటి మున్సిపాలిటీలు 15 పైగా ఉన్నాయి. ఇక ఎక్స్ అఫిషియన్ సభ్యులను కూడా కలుపుకుంటే దాదాపుగా ఈ 15 మున్సిపాలిటీలు కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మొత్తం డివిజన్ల వారీగా చూసుకుంటే దాదాపుగా 7 కార్పొరేషన్లు ఉన్నాయి తెలంగాణలో. 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి 7 కార్పొరేషన్లకి 414 డివిజన్లు ఉన్నాయి. 414 డివిజన్లు 2 ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితి ఉంది. 412 డివిజన్లకు మాత్రం ఇప్పుడు ఎన్నికల ఫలితాలు అయితే ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 412 డివిజన్లో దాదాపు 170 డివిజన్లో ఇప్పటికే ఓట్ల లెక్కింపు అయితే పూర్తయింది. 170 డివిజన్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి 130 డివిజన్లను కైవసం చేసుకుంది. ఇక కేవలం అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ 14 డివిజన్లకే పరిమితమైంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇతరులు కూడా 18 డివిజన్లు
ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి 7 కార్పొరేషన్లో ఇప్పటికే 5 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే వచ్చాయి. 3 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇతరులకు సంబంధించినటువంటి 2 కార్పొరేషన్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఆల్ ఇండియా బ్లాక్ ఫోర్డ్ పార్టీ కూడా కవితకు సంబంధించినటువంటి పార్టీ కూడా బోని చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో కవిత పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వార్డులకు సంబంధించినటువంటి దాదాపు 10 మంది వార్డులు గెలుపొందారు. ఇక బీఆర్ఎస్ 1 వార్డుకే పరిమితమైంది, కాంగ్రెస్ కూడా 1 వార్డుకే పరిమితమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ వడ్డేపల్లి మున్సిపాలిటీని కూడా కవిత కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా సింహం గుర్తు మీద పోటీ చేసి కవిత ఒక మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక జనసేన పార్టీ కూడా 1 వార్డు స్థానంలో కూడా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నేరేడు జిల్లాకు సంబంధించినటువంటి వార్డులో 1 వార్డు జనసేన తన ఖాతాను ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్గా ట్రెండింగ్స్ గమనిస్తే ఎప్పటికప్పుడు ప్రస్తుతం అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం దాదాపుగా 116 మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు 60 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే విడుదలయ్యాయి. 60 మున్సిపాలిటీల్లో దాదాపు 37 కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. ఇక 7కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దోబుచ్చులాడుతుంది. ఇక హంగ్ దిశగా 15 మున్సిపాలిటీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మనతో పాటు చర్చించడానికి అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు, ఎలా చూడొచ్చు అంటారు? టోటల్గా ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి ట్రెండింగ్స్ మనం చూస్తున్నాం. లైవ్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. దాదాపుగా ఇప్పటి వరకు 116 మున్సిపాలిటీలు 60 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 37 కైవసం చేసుకుంది. కేవలం 7 మున్సిపాలిటీలకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి దోబుచ్చులాడుతుంది. ఇక హంగు ఏదైతే ప్రధానంగా తెలంగాణలో అందరూ ఆశ్చర్యపోయే విధంగా దాదాపుగా 15 మున్సిపాలిటీలు హంగ్ దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు ఉప్పల్ లక్ష్మణ్ గారు? ఈ 15 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి హంగు ఏ పార్టీకి దక్కనటువంటి పరిస్థితి ఉంది? ఎవరికి ఎక్స్ అఫిషియన్ సభ్యులు కలుపుకుంటే అధికార పార్టీకే ఇది కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారా? అంటే కొన్ని అంగు ఉన్నటువంటి కొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే చైర్మన్ పదవి దక్కించుకునే అవకాశం కనిపిస్తున్నది. అందువలన బీజేపీ కాంగ్రెస్ తో కలవదు. కలిస్తే కనుక ఒకవేళ ఎవరైనా బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్ ఏమైనా వాళ్ళ వైపు తిప్పుకోగలిగితే తప్ప పార్టీ పరంగా మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్లు ఇద్దరు కలుస్తారని నేనైతే అనుకుంటున్నాను. కలవకపోతే ఇంకా అక్కడ అంగు వచ్చినప్పుడు వేరే మార్గం కనపడడం లేదు కదా. ఇప్పుడు ఇండిపెండెంట్లు కూడా 1-2 గెలిస్తే వాళ్ళతో సరిపోదు. ఖచ్చితంగా పార్టీ పరంగా రావాలి వీళ్ళు. అందువలన ఒక 4-5 చోట్ల అలాంటి అవకాశం కనిపిస్తున్నది. ఇంకా కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అధికార పార్టీ వైపు వెళ్తారు వాళ్ళు సహజంగా, బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళరని నేను అనుకుంటున్నాను. అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ గా పోటీ చేసిన వాళ్ళే గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు, ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు. ఏది ఏమైనా మనము ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ప్రజలు ఏం ఆలోచిస్తారంటే గవర్నమెంట్ లో ఉన్న పార్టీకి ఏకపోతే వీళ్ళు పనులు చేయరేమో, నిధులు రావేమో, మనము ప్రతిపక్ష పార్టీని గెలిపిస్తే వాడి పనులు జరగవు, మనకేం చేస్తాడు అనేది ఒక అభిప్రాయం ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది. అందువల్ల అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అధికార పార్టీ ఏం చేస్తుంది? అంగబలము, ఆర్థిక బలము అన్ని వాళ్ళు ఉపయోగిస్తారు. ఈ ఎన్నికలు ఉపయోగించినప్పుడు అనుకూలంగా మారుతుంది. అయితే గట్టి పోటీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇవ్వగలిగింది. నేనేమో ఆ పార్టీని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనము వార్డుల వారీగా తీసుకున్నప్పుడు మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లు కాకుండా వాళ్ళు 1000 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే దాదాపు 600 చోట్ల బీఆర్ఎస్ కూడా గెలిచింది. దాదాపు 600 ఇప్పుడు ట్రెండింగ్ లీడ్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. 1070 కాంగ్రెస్ ప్రస్తుతం అందుతున్న ట్రెండింగ్స్. ఇక బీజేపీ కూడా 185 వార్డుల్లో. అందువలన ఏంటంటే సరే
చైర్మన్ సీట్లు ఎవరికి వస్తాయనేది పక్కన పెడితే గట్టి పోటీ ఇవ్వగలిగిన అనేది బీఆర్ఎస్ పార్టీ, ఏదో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడిపోతుంది, కవిత వలన కూడా బలహీనపడుతుంది అని మనమంతా చర్చల్లో చాలా మంది జనం కూడా అనుకున్నారు. కానీ అలా కాకపోతే బీజేపీ ఆసక్తి అవన్నీ రాసలేనట్టు కనిపిస్తుంది. ఇక్కడ మతపరంగా ఉండేటువంటి ప్లేసుల్లో కూడా అక్కడేదో బీజేపీ గెలుస్తుంది, మతపరంగా విభేదాలు వీళ్ళు గెలవలేకపోయింది. అందువల్ల ఎప్పుడు కూడా మతపరమైనటువంటి వాటిని రెచ్చగొట్టడం వలన గెలుపు అన్నది జరగదు అనేది తెలుసుకోవాలి. ఎవరైనా ఏ రాజపాటి తెలుసుకోవాలి. ఇక్కడ ఎంత చూడండి వాళ్ళ పరిస్థితి ఏంటి. ఎంపీలు 8 మంది ఉన్నారు. 8 మంది ఎంపీల్లో మనం సికింద్రాబాద్ తీసేస్తే మిగతా 7 చోట్ల మరి వాళ్ళ ఎంపీల ప్రభావం ఏమన్నా కనిపిస్తున్నదా మనకు? పెద్దగా ఏం కనిపించడం లేదు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మరి అంటే వాళ్ళ ప్రభావం లేదు, మోడీ గారి ప్రభావం లేదు అనేది కనిపిస్తున్నది మనకి. అక్కడ డికేఆర్ ధర్మపురి అరవింద్ ఉన్నారు, ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు. దాదాపు బీజేపీ ఎంపీలు 8 మంది, పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ 8 మంది, బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కనీసం ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపించినటువంటి పరిస్థితి కనపడుతుంది తెలంగాణలో. బీజేపీ అంతంత మాత్రంగానే తన ఏదైతే ట్రెండింగ్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అవును. అందువల్ల ఏంటంటే ఇక్కడ జనము లోకల్ నాయకత్వానికి, అధికారం ఉన్నటువంటి నాయకత్వానికి జేజేలు పలుకుతారు అన్నది మనకు తెలుస్తున్నది ఈ ఎన్నికల వల్ల. అలాగే సర్పంచ్ ఎన్నికలు కూడా అదే జరిగింది. ఒకవేళ అది పార్టీలకు అతీతంగా జరిగినా కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళనే 80% వాళ్ళని ఎన్నుకున్నారు కదా. ఇప్పుడు కూడా అదే కనిపిస్తున్నది. 70 to 80% ఆక్యుపై చేస్తుంది అధికార పార్టీని. ఈ ఒక 10% ఏదైనా బీజేపీ తీసుకోగలిగితే మిగతా 30-40% బీఆర్ఎస్ తీసుకుంటున్నది. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఏమి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అధికార పార్టీని ఎదుర్కొని అన్ని సీట్లు రాగలిగినాయి అంటే కూడా దాన్ని మనం తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదని నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఉప్పల లక్ష్మణ్ గారు ఎలా చూడొచ్చు అంటారు? ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి, మినిస్టర్లకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చలాయిస్తూ వస్తుంది. ఏదైతే కరీంనగర్లో మందని, అక్కడ ఉన్నటువంటి శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి అక్కడ కూడా మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అలాగే నల్గొండలో, హుజూరాబాద్లో కైవసం చేసుకుంది. మరోవైపు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొస్గిలో అక్కడ కూడా మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. టోటల్ ఓవరాల్గా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతల్ని కరెక్ట్గా నెరవేర్చారనేసి అనుకోవాలా? అంతే కదా. రిజల్ట్స్ మనకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు సక్రమంగా బాధ్యత నిర్వహించాలని చెప్పక తప్పదు. వాళ్ళకు బాధ్యతలు అప్పగించినప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు, పని చేశారు అనేది చెప్పాలి. సరే, ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు చేరా లేదంటే అందరు వచ్చి ఉంటారు. అధికార బలాన్ని ఉపయోగించారా? ఇప్పుడు కొన్ని చోట్ల పోలీసు బలాన్ని ఉపయోగించి డిగ్గింగ్ చేశారని వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడ రీపోలింగ్ ఒకటి కూడా జరగలేదు, అంటే కంప్లైంట్ రాలేదు. రానప్పుడు ఒట్టి ఆరోపణలు చేసే ప్రయోజనం లేదు. ఒక్క రీపోలింగ్ రాలేదు కదా ఒకటి కూడా. అందువలన ఈ ఆరోపణలన్నీ పక్కన పెడితే జనాభిప్రాయం ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఓటింగ్ షేర్ ఎలా వస్తుంది రేపు, దాన్ని బట్టి కదా ఆలోచించాలా. రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల గురించి వాళ్ళు ఆయా రాజకీయ పార్టీలు అంతర్మదనం చెందాలి, అవన్నీ చూసుకొని. ఉప్పల లక్ష్మణ్ గారు, మనం ప్రధానంగా 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా చూద్దాం. దాదాపు 414 డివిజన్లు ఉన్నాయి 7 కార్పొరేషన్లు. ఆ డివిజన్లో 170 డివిజన్లకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా ట్రెండింగ్స్ మనకు వస్తున్నాయి. అక్కడ 130 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. కేవలం అక్కడ 14 సీట్లకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైంది. ఇతరులు 18 స్థానాల్లో.
ఎట్లా చూడొచ్చు అంటారు? 3 కార్పొరేషన్లను తన ఖాతాలో వేసుకుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ. ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 కార్పొరేషన్లని తన ఖాతాలో వేసుకున్నారు. మొత్తం 5 కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ అయిపోయాయి. ఇక ఉన్నది 2 కార్పొరేషన్లు మాత్రమే. బీఆర్ఎస్ కనీసం ఒక కార్పొరేషన్ కూడా ఖాతా తెరవనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నగర ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు అన్నది ఈ ఫలితాలు బట్టి మనకు అర్థమవుతుంది. జనరల్ గా నగర ఓటర్ల మీద బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. మోడీ గారి ప్రభావము పనిచేస్తుంది అని చెప్పి. ఇక్కడ స్థానిక ఎన్నికల్లో మోడీ గారి ప్రభావం పనిచేయదు. ఇప్పుడు మనము అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము. మోడీ గారి ప్రభావం ఏం పనిచేసింది? 8 మంది అసెంబ్లీ 8 మంది మాత్రమే గెలిచారు బీజేపీ. అదే పార్లమెంట్ వచ్చేసి 8 మంది పార్లమెంట్ మెంబర్స్ గెలిచారు. అందువల్ల ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు స్థానిక సమస్యలు ఎవరు పరిష్కరించగలుగుతారు, అధికార పార్టీ అయితే చేయగలుగుతుంది, అలాగే ఆ నాయకులు ఎవరు మనకు అందుబాటులో ఉన్నారా లేదా, ఇవన్నీ చూసుకుంటారు. పార్టీలు పెద్దగా ఆలోచించరు. అందువలన ఇక్కడ గెలుపు అనేది కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి 28లో. అప్పుడు మామూలుగా సరిగ్గా హైదరాబాద్ ఎలక్షన్ ఉంది, చూడాలి అదేం జరుగుతుంది అన్నది. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీకి ఊతం ఇచ్చినట్టే కదా ఈ ఎన్నికలు. అంటే ప్రచారానికి పెద్ద ఆయుధంగా ఇది ఎన్నికలు ఉపయోగపడతాయి వాళ్ళకి, అసెంబ్లీ ఎన్నికలు. రైట్. ఇప్పుడు సంబంధించినటువంటి ఫలితాల్లో 2 కార్పొరేషన్ని విజయం సాధించింది అనేసి మనం అప్డేట్ చూస్తున్నాం. నిజామాబాద్ కార్పొరేషన్ని బీజేపీ కైవసం చేసుకుంది, మరొక కార్పొరేషన్ కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఇక 4 కార్పొరేషన్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 7 కార్పొరేషన్లు 6 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే పూర్తిగా రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? బీఆర్ఎస్ మాత్రం 0కే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ తన ఆధిపత్యాన్ని ఏదైతే ఎంపీకి సంబంధించినటువంటి ధర్మపురి అరవింద్ సంబంధించినటువంటి జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కార్పొరేషన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు అది మొదటి నుంచి అనుకున్నదే. ఎందుకంటే ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలవడము, ఆయన యొక్క పర్ఫార్మెన్స్, ఆయన ప్రజలకు అందుబాటులో ఉండటము, ఆర్థికంగా సహాయం చేయడము, ఎవరికే సమస్య వచ్చినా కూడా అటెండ్ కావడం, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. కాబట్టే ఇవాళ ఆయన మీద విశ్వాసంతో అక్కడ వాళ్ళ అభ్యర్థులకు ఓట్లు, అంటే బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేశారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఖచ్చితంగా ధర్మపురి క్రెడిట్ అని చెప్పక తప్పదు. కార్పొరేషన్ దక్కించుకున్నారు అంటే ఇక చూడాలి మరి కరీంనగర్ బండి సంజయ్ సంబంధించింది ఏంటి అనేది కూడా చూడాలి. సరే, ఇంకా మహబూబ్ నగర్ అంటావా, అంతా కాంగ్రెస్ మయం అయిపోయింది అక్కడ మున్సిపాలిటీలన్నీ కూడా. రైట్. ఓవరాల్గా ట్రెండింగ్స్ తెలంగాణకు సంబంధించినటువంటి మున్సిపాలిటీల్లో దాదాపుగా 1265కు సంబంధించినటువంటి వార్డుల్లో ఇప్పటికే కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చలాయిస్తూ వస్తుంది. ఒకవైపు మీరు అనుకున్న విధంగానే బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇస్తూ వస్తుందని మీరు కూడా చెప్తున్నారు. దాదాపు 650 పైచిలుకు వార్డులు బీఆర్ఎస్ కూడా తన ఆధిపత్యాన్ని చలాయిస్తూ వస్తుంది. ఇక బీజేపీ మాత్రం 200కు మాత్రమే వార్డులకు పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిజల్ట్స్ కూడా మనకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? ఏదైతే హాలియాలో కూడా హంగ్ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది, అక్కడ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 8 మంది వార్డు సభ్యులు గెలిచారు, ఇక బీఆర్ఎస్కి 7 మంది వార్డు సభ్యులు గెలిచారు, ఇతరులు 2 గెలిచారు, బీజేపీకి సంబంధించినటువంటి 2 గెలిచారు. హాలియాలో పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం, ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఎట్టకెలకి ఇప్పుడు మనం చూస్తున్న బ్రేకింగ్లో ఆ సీటుని, ఆ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ ఏదైతే తను కైవసం చేసుకుందనేటువంటి వార్తను చూస్తున్నాం. 2 ఇండిపెండెంట్ని తన వైపు తిప్పుకున్నటువంటి వార్తను చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? టోటల్గా 15 చోట్ల హంగ్ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. కే సముద్రం, కోహీరు, అమరచింత, అలాగే దేవరకద్ర, అలంపూర్, జహీరాబాద్, ఆసిఫాబాద్, జనగామ, మరిపేడ, దాదాపు 15 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మొత్తం ఈ 15 కూడా ఏదైతే హాలియా తరహాలో ఈ 15 కూడా తనకు సంబంధించినటువంటి కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులను కలుపుకొని తన ఖాతాలో వేసుకునేటువంటి పరిస్థితి ఉందంటారా?
ప్రయత్నిస్తారు. లక్ష్మణ్ గారు, నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది. ఉపల్ లక్ష్మణ్ గారు, మొత్తానికి టోటల్ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సర్పంచుల విజయంతో గెలిచినటువంటి ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీ ఎన్నికలను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా సర్వేలు ఇచ్చాయో అవి ఖచ్చితంగా ఎగ్జాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే అనుకోవచ్చా ఈ సాయంత్రానికల్లా తుది ఫలితాలు వచ్చే సమయానికి? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎన్నికైనా కూడా 2001లో బీజేపీకి కార్పొరేషన్లు పోయినా కూడా బీఆర్ఎస్ కు కార్పొరేషన్లు వచ్చే పరిస్థితి మనకి ఎక్కడ కనపడలేదు. సో మున్సిపాలిటీలు కొన్ని రాగలుగుతున్నాయి వాళ్ళు. అయితే ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే అన్ని చోట్ల కూడా గట్టిగా ఒక నెట్వర్క్ ఉండి పోటీ చేయగలిగింది బీఆర్ఎస్ పార్టీ. సో అంత సులభంగా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది అని అంటున్నారు. అని ప్రచారం చేశారు. ఎన్నికల్లో అయిపోయింది దాని పని అన్నారు. కవిత బయటికి రావడం, బీఆర్ఎస్ పార్టీని విమర్శించడము, దానివల్ల కూడా నష్టం జరిగింది అన్నారు. మనకు ఆ ఎఫెక్ట్ ఏం కనపడడం లేదు. ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఏ మేరకు రాగలిగే సీట్లు ఆ మేరకు రాగలుగుతున్నాయి, 30% వరకు. చాలు, ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళకి 30% రాగలిగినాయి అంటే అది గొప్ప విషయంగానే చెప్పక తప్పదు. రైట్. ఇప్పటికి సంబంధించినటువంటి మనం ఏదైతే విన్నామో, కవిత తన జోగులాంబ గద్వాల జిల్లాలో తన ఖాతాను ఓపెన్ చేసిందని ఇందాక మనం విన్నాం. వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుందనేసి అక్కడ బ్లాక్ ఫోర్ట్ పార్టీకి సంబంధించినటువంటి వడ్డేపల్లి శ్రీనివాసే మీడియా ముందరికి వచ్చారు. కవితకు ఈ మున్సిపాలిటీకి ఎటువంటి సంబంధం లేదు, ఇది ఖచ్చితంగా ఆల్ ఇండియాకు సంబంధించినటువంటి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తమకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని నేను నిలబెట్టాను, దాదాపు 10 మంది వార్డు సభ్యులు నేను గెలిపించుకున్నాను, ఇది ముమ్మాటికి నాదే మున్సిపాలిటీ అనేసి కూడా వడ్డేపల్లి శ్రీనివాస్ తిరగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ బిగ్ బ్రేకింగ్ న్యూస్ని? ఇప్పుడు ఆలియా ఫార్ బ్లాక్ అది నేషనల్ పార్టీ. సో ఆ పార్టీ నుంచి తెచ్చుకొని అక్కడ వడ్డేపల్లి శ్రీనివాసు, ఆయనకు నిజంగా వడ్డేపల్లి శ్రీనివాసు సో దానివల్ల అతని వ్యక్తిగత ఇమేజ్ అక్కడ బాగా పనిచేసింది. సో ఇప్పుడు అతను కవిత ఏమిటి, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పేరు మీద మేము నిలబడుతున్నాము, సింహం గుర్తొచ్చింది అని చెప్పి ఏదో ప్రచారం చేసింది. ఇప్పుడు ఆయనేమో నేను ఆల్ ఇండియా యొక్క నా అనుమతితో నేను పోటీ చేశాను, కవిత అనుమతితో కాదని ఇప్పుడు మాట్లాడుతున్నారు. చూడాలి ఈ వివాదం. కవితకు సంబంధించినటువంటి ఏదైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి దాదాపు 116 మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ 40 మున్సిపాలిటీలో కవితకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పోటీ చేశారు. దాదాపు 212 మంది వార్డు సభ్యులు కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొద్దో గొప్ప ఆ వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న ఆ ఆశలు అడియాశలైనటువంటి పరిస్థితి ఉంది, ఎంతోసేపు ఉన్నటువంటి పరిస్థితి. మరి దీనిపైన రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా రియాక్ట్ ఎన్ని చెప్పినా కూడా అంత సులభంగా ఇవాళ పార్టీనా కూడా అంత సపోర్ట్ ఉంటుందని నేనైతే అనుకోవటం లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఆ సంగతి వేరు. బయటకు వచ్చి ఇప్పుడు ఎవరి కొద్ది వాళ్ళ పార్టీలు పెడుతుంటే ఎక్కడ సక్సెస్ అవుతాయి? ఇప్పుడు ఎంతో మంది పెట్టారు పార్టీలు, అందరూ వదిలేశారు. ఏం సక్సెస్ అయినాయి చెప్పండి? ఎవరి సక్సెస్ అయినాయి? ఎవరి సక్సెస్ కాలే. అటు కాంగ్రెస్ వైపు ఇటు బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోతున్నారు ఆ పార్టీలు పెట్టే వాళ్ళందరూ కూడా. ఆమె పరిస్థితి అలాగే ఉంటుంది రేపు. ఇప్పుడు ఈ ఎన్నికల్లోనే మనకు తెలుస్తూ ఉన్నది కదా. ఆమె ఫార్వర్డ్ బ్లాక్ పేరు మీద పార్టీ పేరు మీద కొన్ని చోట్ల నిలబడితే ఎక్కడెక్కడ గెలిచారు మరి? అక్కడ మనకు వడ్డేపల్లి తప్ప, అది కూడా నేను ఆమె తరఫున కాదని తను ప్రకటించేసాడు కాబట్టి దానిపైన అయిపోయింది. ఇంకా మిగతా చోట్ల మరి ఎక్కడైనా ఒకడో ఇద్దరు గెలిచారేమో ఇంకా సమాచారం రాలేదు.
అది పెద్ద విషయం కాదు. ఒక రెండు గెలిచేంత మాత్రం పెద్ద విషయం అయితే కాదు. చూడాలి మరి ఆమె రియాక్షను. నేనైతే అంత ఈజీగా ఆదరిస్తారు ప్రజలని, నేనైతే ఆమెను ఆదరిస్తారని నేనైతే అనుకోవటం లేదు. ఉప్పల లక్ష్మణ్ గారు, టోటల్గా తెలంగాణకు సంబంధించినటువంటి ట్రెండింగ్స్ దాదాపు 60-70% దాకా రిజల్ట్స్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముందంజలో కూడా కొనసాగుతుంది. అట్లా ఏదైతే స్వతంత్రంగా ఉన్నటువంటి ఇండిపెండెంట్లకు కూడా గాలం వేసేటువంటి పరిస్థితి కొన్ని చోట్ల కనపడుతుంది. ఇప్పటికే ఎవరైతే గెలిచినటువంటి అభ్యర్థులను కూడా స్వతంత్రంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లను కూడా ఇప్పటికే క్యాంపు రాజకీయాలకి కాంగ్రెస్ పార్టీ తెరదించింది అనేసి కూడా మనం వింటున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? టోటల్గా ఉన్న వాటిని అన్నింటినీ కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వేస్తుంది అనుకోవాలా? ఖచ్చితంగా ప్లాన్ వేస్తుంది. ఇప్పుడు అందుకనే కదా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను కూడా తీసుకెళ్తారేమో అనే భయంతోనే ముందుగానే క్యాంపు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో గెలుస్తారని అన్నారో వాళ్ళందరినీ కూడా క్యాంపులో పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఆలోచించింది? వాళ్ళందరినీ క్యాంపుకు తరలించాలని. ఈరోజు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తారో అని హంగు వచ్చిన చోటల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వైపు తిప్పుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లొంగిపోతారు కూడా. అధికార పార్టీ వైపు పోతే మనకి అన్ని పనులు జరుగుతాయి కదా, దానివల్ల వెళ్ళిపోతారు. అందువల్ల ఏవైతే హంగు వచ్చాయో ఎక్కడైనా ఒక 3-4 చోట్ల బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు బీజేపీకి కూడా ఛాన్స్ ఉంది, కాంగ్రెస్కి ఛాన్స్ ఉంటాయి. చెప్పలేము. ఇది ఈ రాజకీయాలు ఇవాళ ఎలా అయిపోయాయంటే, అరే నేను ఈ పార్టీ తరఫున గెలిచాను, పార్టీ ఏం చెప్తే నేను విందాము అనేటువంటి పద్ధతిలో ఇవాళ నాయకులు ఎక్కడ ఉంటున్నారు? పార్టీలు మారుతారు, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారు. చూడాలి, రేపట్లో రాత్రి లోపలే చూడాలి ఎంతమంది ఎటు వెళ్ళిపోతారో ఏమో అని. ఇప్పటికే ఉప్పల లక్ష్మణ్ గారు దాదాపుగా బీజేపీకి సంబంధించినటువంటి నిజామాబాద్లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వార్డు సభ్యులు, అలాగే కార్పొరేషన్కి సంబంధించినటువంటి డివిజన్ సభ్యులు గెలుపొందిన అందరినీ కూడా బీజేపీ ఏదైతే మహారాష్ట్ర మీదుగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో క్యాంపు రాజకీయాలకి తెరదించినటువంటి పరిస్థితి మనము బ్రేకింగ్లో వింటున్నాం. అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను కూడా మొయినాబాద్ ఫామ్ హౌస్కి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కాంగ్రెస్, రెండు పార్టీలు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఇటు బీఆర్ఎస్ ఇటు ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీద కన్నేసి ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? ఇది 16వ తేదీలోగా చైర్మన్, మేయర్ అలాగే వైస్ చైర్మన్లు ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. అంతవరకు వచ్చే పరిస్థితి ఉండదంటారా తెలంగాణలోకి? ఇక్కడ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి, కరీంనగర్ కూడా బీజేపీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది, డివిజన్లు అక్కడ కూడా బీజేపీ ఫామ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి. రైట్, యాజ్ యూజువల్ గా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ బీజేపీ తన ట్రెండ్స్ని, తన హవాని ఇవాళ ఉదయం నుంచి కొనసాగుతూనే ఉన్నటువంటి, రిపీట్ అవుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ 3 జిల్లాల్లోని బీజేపీ తన హవాని చూపిస్తూ వస్తుంది, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్. మరి మొత్తానికి బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ని కాపాడుకునే పనిలో ఎవరైతే రఘునందన్ రావు నేతృత్వంలోని ఈ క్యాంప్ రాజకీయాలకి తెరదించారనేది కూడా మనం వింటున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? మొత్తానికి లొంగిపోయేటువంటి అవకాశం ఉంటుందంటారా? మొత్తానికి ప్రమాణ స్వీకారం చేస్తారా 16వ తారీఖున? ఒకటి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్యాంపు పెట్టుకున్నారు అంటే అభద్రత భావం ఉంటుంది. ఆ పార్టీలో సిద్ధాంతాలు ఏముంటాయి? బీజేపీ సిద్ధాంతం గల పార్టీ, వాళ్ళు క్యాంపు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అట్లా అనుకుంటే సిద్ధాంతపరంగా ఉండేటువంటి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోతారా? కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే, గెలిచారు కదా వాళ్ళందరినీ సంతోషంగా ఒక పుణ్యక్షేత్రానికి తీసుకెళ్తాము అని అనుకొని తీసుకెళ్తున్నారేమో అని అనుకుంటున్నా. వాళ్ళు క్యాంపు పెట్టి క్యాంపులో ఉండాల్సిన అవసరం అయితే లేదు. చెప్పలేం. వాళ్ళ ఆ బీజేపీలో కూడా ఎవరైనా లొంగిపోయే వాళ్ళు కూడా ఉండొచ్చేమో కొన్ని చోట్ల. రేపటిలోగా మనకు క్లారిటీ వస్తుంది. రైట్, టోటల్గా 116 మున్సిపాలిటీల్లో 74 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే ట్రెండింగ్స్ మనం చూస్తున్నాం. 48 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ తన హవాని కొనసాగిస్తుంది. కేవలం 9 మున్సిపాలిటీల్లో మాత్రమే బీఆర్ఎస్ దోబూచులాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటి, పట్టణ ఓటర్లు కూడా హస్తం గుర్తుకే పట్టం కట్టారనుకోవచ్చా? అదే ఇప్పుడు ఇది మిక్స్డ్ ఉంటుంది. కొన్ని చోట్ల
అభ్యర్థులను బట్టి బీఆర్ఎస్ పార్టీ డివిజన్లలో కూడా గెలిచే అవకాశం ఉంటది, అలాగే బీజేపీ గెలిచే అవకాశం ఉంటది. ఓవరాల్ గా ఏంటంటే కాంగ్రెస్ కి ఎడ్జ్ అనేది ఉంటది అన్ని చోట్ల కూడా. నేను ముందే చెప్పాను కదా, నేను అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది, జనం అలాగే ఆలోచిస్తారు. అరే అధికార పార్టీకి వేస్తే వీడు పని చేయగలుగుతాడు, మన ప్రతిపక్ష పార్టీకి వేస్తే వీళ్ళు ఏం పని చేస్తారు, వీళ్ళ మాట ఏం నడవదు, మనకేం చేయలేరు వీళ్ళు అనేది వాళ్ళకు కలుగుతుంది. సో దానివల్ల కూడా ఓడిపోయే అవకాశాలు ఉంటాయి ఏది ప్రతిపక్ష పార్టీ. రైట్. టోటల్గా మనం ఓవరాల్గా ఈ ట్రెండ్స్ని ఈ ఫలితాలని విశ్లేషిస్తే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని అందరూ అనుకునే విధంగా ఎగ్జిట్ పోల్స్లో కూడా మనం విన్నాం. కాంగ్రెస్ పార్టీని ఏదైతే సర్పంచుల హవాని కొనసాగించినటువంటి విధంగానే ఈ ఫలితాలు కూడా కాంగ్రెస్కి అధికార పార్టీకి అనుకూలంగా వస్తాయనుకున్నారు. కానీ ఆ విధంగానే ట్రెండ్స్ ఫాలో అవుతున్నాయి. కానీ ఏదైతే బలంగా ఉన్న చోట్ల మనం విజయం సాధించడం కాదు, మనం బలహీనంగా ఉన్న చోటే విజయం సాధించాలనేసి కూడా ఇన్ఛార్జ్ మంత్రులు అందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సందర్భంలో కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైతే ప్రధానంగా కేసీఆర్ కంచుకోట అయినటువంటి మెదక్ జిల్లా ఉన్నటువంటి గజ్వేల్ మున్సిపాలిటీ, తూప్రాన్ మున్సిపాలిటీలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలనేసి ఎంతో ఉవ్విళ్ళూరింది. కానీ ఆ రెండు మున్సిపాలిటీలు కూడా సొంతంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు కరీంనగర్లో ఉన్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గం అయినటువంటి కేటీఆర్ సిరిసిల్ల మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ ఖాతాలో పడినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఉన్నటువంటి ప్రతిపక్షానికి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలు మనం చేజిక్కించుకోవాలనుకున్నప్పుడు కూడా ఆ స్థాయిలో మనం వెళ్ళలేకపోయాం అని భావన కొద్దో గొప్ప కాంగ్రెస్లో కలిగేటువంటి అవకాశం ఉందంటారా? నాయకుల యొక్క తీరు పట్ల ఓట్లు వేశారు. ఇప్పుడు మనకు నాయకులు కేసీఆర్ వ్యతిరేకిస్తారండి ఆ నియోజకవర్గాల్లో. నాయకులు కంచుకోట ఉన్నటువంటి నియోజకవర్గాల్లో దాదాపుగా ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏదైతే తూప్రాన్ మున్సిపాలిటీలో దాదాపు 17 వార్డులు ఉంటే 17 వార్డులు కూడా బీఆర్ఎస్, అలాగే గజ్వేల్లో కూడా 20 ఉంటే 20కి 20 కూడా అక్కడ గెలవగలిగినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా ఓపెన్ చేయనటువంటి మున్సిపాలిటీలు అవి. ఇమేజ్ పనిచేస్తుంది. ఇప్పుడు కేటీఆర్ కూడా సిరిసిల్లలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, సహాయం చేస్తాడు, పలుకుతాడు, అన్ని ఉన్నాయి కదా. నాయకుడు అనేవాడు ప్రజలకు ఎప్పుడైతే దగ్గరగా ఉంటాడో ఆ నాయకుడు చెప్పిన మాట విని ఓట్లయితే వేస్తారు ఆయన మీద నమ్మకంతో. మనకు అదే కనిపిస్తుంది కదా ఈ ట్రెండ్స్ అన్ని కూడా. ఈవెన్ బీజేపీలో కూడా ఆ నాయకులు జనానికి అనుకూలంగా ఉన్నారా లేదా అంటే జనానికి అనుకూలంగా ఉండే చోటనే వాళ్ళు గెలవగలుగుతున్నారు, లేని చోట గెలవడం లేదు కదా, ఓడిపోయే పరిస్థితి వచ్చింది కదా. అందువలన కొంత నాయకత్వం అనేది కూడా, అధినాయకత్వం కూడా బాగా పనిచేస్తుంది. ఆ ప్రభావం అనేది ఉంటది, ఖచ్చితంగా ఉంటది.